సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 7799978988. గుర్తుంచుకోండి, కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. నేను సూపర్ మార్కెట్లో పనిచేస్తాను మేడం. నెలకి 20-25 వేలు వస్తుంది మేడం. ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తే ఇంకొక 5,000-30,000 వస్తుంది మేడం. 30,000 వస్తుంది. మా వైఫ్ గురించి చెప్పేదానికి వచ్చాను మేడం. వైఫ్తో ప్రాబ్లమ్? అవును మేడం. ఎన్ని సంవత్సరాలు అయిందండి పెళ్ళి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి ఒక 3 సంవత్సరాలు అయింది మేడం. పెళ్ళి అయినప్పటి నుంచి నాతో సరిగ్గా ఉండదు మేడం. వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను. పెళ్లి కాకముందే ఉన్నది కదా, ఇంకా మారుతుంది కదా అని చేసుకున్నాను మేడం. ఆ అమ్మాయి గురించి ఉండగా రోజు మారిపోతున్నాను మేడం. రోజు ఆ అమ్మాయి నైట్ నేను పలకరించిన పలకది, ఇప్పుడు ఎవరినో ఒకరిని ఇంటికి పిలిపించుకున్నాను మేడం. పగలు మీకు ఎట్లా తెలుస్తుంది మేడం? రోజు ఫోన్ లిస్ట్ వస్తుంది కదా మేడం. ఫోన్లు చెక్ చేశాను మేడం. అమ్మాయి చిన్నగా స్నానానికి వెళ్ళినప్పుడు సీక్రెట్ గా చెక్ చేశాను మేడం. అప్పుడు చూశాను మేడం గ్రూప్స్. 10 మంది ఉన్నారు. ఒక 3-4 వాండర్ కంప్లైంట్ చేశాడు మేడం. అది మేము రెంట్కుంటాం కదా, వాండర్ ఖాళీ చేయమంటున్నారు ఆయన. ఏమోలే అనుకున్నాను మేడం. ఒకసారి వాండర్ చెక్ చేశాను. ఒకరైతే ఇద్దరైతే సరే, వాళ్ళ అన్న ఎవరో అన్న తమ్ముడు అనుకోవచ్చు, ఎవరెవరో వస్తున్నారు ఇంటికి. ఈ అమ్మాయికి అదే ఒక హుద్ది మాదిరి అయిపోయింది మేడం. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పారా? చెప్పాను మేడం. వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ లో 2 రోజులు చెప్పారు. ఆ అమ్మాయి ఎవరు మాట అయింది మేడం. సైకో మేడం. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఈ రకంగా చెప్తుంటే మీరు ఎప్పుడు అమ్మాయిని పట్టుకొని అడగటం కానీ, ఏంటిది తప్పు కదా అని అడగటం కానీ మీరు ఏం చేయలేదా? అడిగా మేడం. అమ్మాయి నా నెత్తికి వస్తున్నది మేడం. ఏమని? నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానని. అమ్మాయి రేస్ అయిపోతున్నది. సరే మీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను. ఇంకా నేను మా డ్యూటీకి వెళ్ళిపోవడం, ఇంక ఈ అమ్మాయి ఇదే డ్యూటీ. అది ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు, ఒక రకంగా ఇవి ఒకళ్ళు ఇద్దరితో కాదు చాలా మందితో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్తున్నారు. మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా, లేకపోతే మీరేమైనా చూసారా? ఏం ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? మేడం చూడండి మేడం, ఇవన్నీ అవే మేడం. వీడియోస్, అమ్మాయి మాట్లాడే ఫోన్లు. అమ్మాయి దాంట్లో నుంచి పంపించుకున్నాను. అమ్మాయి ఫోన్లోనే రికార్డ్ చేసుకుంది? మొత్తం తీసుకున్నాను మేడం. నైట్ నిద్ర పట్టట్లేదు మేడం ఇవన్నీ చూసినప్పటి నుంచి. 2 times. ఇంకా ఎక్కువ చేసావనుకో అర్థమవుతుందా? ఎప్పుడు పరువు పోయే పనులు చేస్తావా? నమస్తే అండి, వెల్కమ్ టు జీవితమే చదరంగం. మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈరోజు మన ముందు వెంకటరమణ గారు కూర్చొని ఉన్నారు. ఆయన సమస్య వినగానే ఇప్పుడు నిజంగా ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు చాలా ఎక్కువగా అయ్యారు అని అనిపించింది. వెంకటరమణ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాబ్లం ఏంటి, ఒకసారి మేడంకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మేడం నమస్తే మేడం. నమస్తే. మాది నెల్లూరు మేడం. నేను సూపర్ మార్కెట్లో పనిచేస్తాను మేడం. నెలకి 20-25 వేలు వస్తుంది మేడం. ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తే ఇంకొక 5,000-30,000 వస్తుంది మేడం. 30,000 వస్తుంది. మా వైఫ్ గురించి చెప్పేదానికి వచ్చాను మేడం. వైఫ్తో ప్రాబ్లమ్? అవును మేడం. ఎన్ని సంవత్సరాలు అయిందండి పెళ్ళి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి ఒక 3 సంవత్సరాలు అయింది మేడం. పెళ్ళి అయినప్పటి నుంచి నాతో సరిగ్గా ఉండదు మేడం. వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను మేడం. పెళ్లి కాకముందే ఉన్నది కదా, ఇంకా మారుతుంది కదా అని చేసుకున్నాను మేడం. మా ఇంట్లో పెళ్లి కాకముందు ఎఫ్ఐఆర్ ఉందని మీకు తెలుసా? తెలిసి ఉంది. ఎలా తెలుసు మీకు? చెప్తున్నారు మేడం, పక్కన చూసినప్పుడు. మీరు ఎంక్వైరీ చేస్తే తెలిసిందా? చిన్నగా అన్నారు మేడం. మరి ఎలా చేసుకున్నారు మీరు? వద్దనుకున్నాను. ఇంట్లో వాళ్ళు బలింతం చేశారు మేడం. ఇంట్లో వాళ్ళు అమ్మాయిని చేసుకుంటే లేకపోతే మేము చచ్చిపోతామని బెదిరించారు మేడం. మీ అమ్మ ఇంకా మారుతుంది కదా అనుకొని పొరపాటు చేసుకున్నాను. అది కూడా కాకుండా ఇంకోటి ఉంటుంది, గిట్టిన వాళ్ళు చెప్పారు అని
అనుకోవచ్చు. మన మీద కూడా ఎవరన్నా ఎలాగో చెప్తారు కదా గిట్టినోళ్ళు, అవును మేడం. అట్లా అని మీ పెద్దోళ్ళు మిమ్మల్ని బాగా బ్రెయిన్ వాష్ చేసి చేశారు పెళ్లి. చేశారు ఆ. మేడం. ఏమైనా చదువుకుందా అమ్మాయి? ఇంటర్ వరకు చదువుకున్నాను మేడం. ఇంటర్ వరకు చదువుకుందా. నేను ఉదయం వెళ్ళిపోతాను మేడం డ్యూటీకి. ఉదయం 8 గంటలకు వెళ్ళి నైట్ 9 గంటల వరకు. ఆ అమ్మాయి గురించి ఉండంగా రోజు మారిపోతున్నది మేడం. రోజు ఆ అమ్మాయి నైట్ నేను పలకరించిన పలకది. ఇప్పుడు ఎవరినో ఒకరిని ఇంటికి పిలిపించుకునేది మేడం. పగలు మీకు ఎట్లా తెలుస్తుంది మేడం? రోజు ఫోన్ లిస్ట్ వస్తుంది కదా మేడం, ఫోన్లు చెక్ చేశాను మేడం. అమ్మాయి చిన్నగా స్నానానికి పడవ వెళ్ళినప్పుడు సీక్రెట్ గా చెక్ చేశాను మేడం. అప్పుడు చూశాను మేడం గ్రూప్స్. దాదాపు 10 మంది ఉన్నారు మేడం. కాదయ్యా, మేడం వాళ్ళు మీరు అనుకునేందుకే ఇంటికి వస్తున్నారని ఎందుకు ఎలా అనుకుంటారు మీరు? లేకపోతే ఈ అమ్మాయి బయట వెళ్తున్నాను మేడం. ఒక 3-4 వాండర్ కంప్లైంట్ చేశాడు మేడం. అది మేము రెంట్ కొంటాం కదా, వాండర్ ఖాళీ చేయమంటున్నారు ఆయన. ఏమోలే అనుకున్నాను మేడం. ఒకసారి వాండర్ లీక్ చేసింది మేడం. ఎవరెవరో వస్తున్నారు మీ ఇంటికని. ఒకరైతే 2 అవుతే సరే, వాళ్ళ అన్న ఎవరో అన్న తమ్ముడు అనుకోవచ్చు, ఎవరెవరో వస్తున్నారు ఇంటికి. ఓన్లీ శబ్దం చేస్తున్నారు, ఇంట్లో పెద్ద శబ్దం చేస్తున్నారు, ఖాళీ చేయండి అన్నారు. సరేలే మేడం చేస్తాను, రేపు నెల అంటూ ఉన్నాం. ఈ అమ్మాయి ఎవరు దోవంటికి వెళ్తే దోవంటి పోయి వాళ్ళందరినీ వల్ల వేయటం. ఈ అమ్మాయికి అదే ఒక హుర్తి మాదిరి అయిపోయింది మేడం. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పారా? చెప్పాం మేడం. వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ లో 2 రోజులు చెప్పారు. ఆ అమ్మాయి ఎవరు మాట అయింది మేడం. సైకో మేడం. అమ్మాయి ఇది ఎప్పుడు ఇదే ఫీలింగ్. ఇంకా అమ్మాయి ఏం చేయక ఇంకా మీ దగ్గరికి వచ్చాను మేడం, మీరు ఏదైనా న్యాయం చేస్తారని. అంటే ఇక్కడ ఒకటి చెప్పండి వెంకటరమణ గారు, ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు. అవును మేడం. పెళ్ళయి అవును మేడం. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఈ రకంగా చెప్తుంటే మీరు ఎప్పుడు అమ్మాయిని పట్టుకొని అడగటం గానీ, ఏంటిది ఇది తప్పు కదా అని అడగటం గానీ మీరు ఏం చేయలేదా? అడిగా మేడం. అమ్మాయి నానెత్తుకు వస్తున్నది మేడం. ఏమని? నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానని. అమ్మాయి రేస్ అయిపోతున్నది. సరే మీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను. 2-3 టైం వద్దు వెళ్ళిపో అంటే కానీ ఒప్పుకో, నా ఇష్టం, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఆ పొద్దు తెలిసే కదా చేసుకున్నావు, ఈ పొద్దు నీ వల్ల ఏమవుతుంది చేసుకుంటావు. అంటే పెళ్లికి ముందు మీరేమన్నా అమ్మాయిని అడిగారా ఇట్లా అని? మాకు నేను అమ్మాయిని అడగలేదు మేడం. తెలుసని ఎట్లా అనుకుంటుంది అమ్మాయి? అమ్మాయి ఎలా మాట్లాడుతున్నా, చేసుకున్నావు కదా, చేసుకున్నప్పుడు తెలియదా, ఇప్పుడు ఎలా వదిలేస్తాం మేము, అంతా నీ ఇష్టమేనా అని వాళ్ళ ఇంట్లో ఎవరు చెప్పినా వినట్లేదు మేడం. మీరు ఎప్పుడైనా తిట్టడం కొట్టడం చేశారు అమ్మాయిని? చేశాను మేడం. 2 times 3 times మారమని చేశాను మేడం. ఏం చేశారు? మారమని అంటే ఏం చేశారు? తిట్టారా కొట్టారా? కొట్టాను మేడం 2 సార్లు కొట్టాను. ఇంకైనా ఎవరెవరు వస్తున్నారంటే ఎవరికైనా బాధ కదా మేడం. ఆ బాధ తట్టుకోలేక ఈ అమ్మాయి ఇలా చేస్తున్నదంటే ఇంకా బయట నన్ను ఏమనుకుంటారు మేడం, ఒక 4 మగవాళ్ళు వస్తారంటే వీడు దేనికి పనికిరాడు, వీడు మగవాడు కాదని అనుకుంటారు కదా మేడం. ఆ ఫీలింగ్ తో కొట్టాను మేడం 2 మాటలు. బాధ అయిపోయి ఇంకా నేను మామూలు డ్యూటీకి వెళ్ళిపోవడం, ఇంక ఈ అమ్మాయి ఇదే డ్యూటీ మేడం. అది ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు, ఒక రకంగా ఇవి ఒకళ్ళు ఇద్దరితో కాదు చాలా మందితో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్తున్నారు. మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా, లేకపోతే మీరేమైనా చూసారా? ఆ ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? మేడం చూడండి మేడం, ఇవన్నీ అవే మేడం. అంటే ఏంటి వీడియోస్? ఇవన్నీ వీడియోస్, అమ్మాయి మాట్లాడే ఫోన్లు. ఇవన్నీ మీ దగ్గరికి ఎలా వచ్చాయి? అమ్మాయి దాంట్లో నుంచి పంపించుకున్నాను మేడం. అమ్మాయి ఫోన్ లోనే రికార్డ్ చేసుకుంది? మొత్తం తీసుకున్నాను మేడం. నైట్ నిద్ర పట్టట్లేదు మేడం ఇవన్నీ చూసినప్పటి నుంచి. 2 times సూసైడ్ చేద్దామని చూసాను మేడం. మళ్ళీ మా అమ్మ నాన్న దిక్కులేని వాళ్ళు అయిపోతారని మళ్ళీ ఇట్లా ఆలోచించి. మీరు ఎవరెవరు ఉంటారు ఇంట్లో అసలు? మా అమ్మ, నేను, మా వైఫ్ ఉంటాం మేడం. ఉంటారు. మీ అమ్మ నాన్నతో ఎట్లా ఉండేది అమ్మాయి? అమ్మాయితో ఇప్పుడు గొడవే మేడం. అమ్మతో వాళ్ళని, అమ్మాయికి ఎఫ్ఐఆర్స్ ఉంటారు కదా, వాళ్ళు రావాలంటే వీళ్ళని బయటకు పంపించాలి, ఎక్కడికి కూరగాయల షాప్ కి, ఇక్కడికి 1 గంట దాకా రాకూడదని కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్లు ఒక రోజు ముందే వచ్చి చూశారంట. చూస్తే వేరే బాబుతో ఉన్నారంట. అది నాకు చెప్పారు. అది చెప్పే కింద గట్టిగా అమ్మాయిని పట్టుకొని కొట్టా. బాగా నిలదీసే కిందకి ఆ అమ్మాయి బాగా కండిషన్ పెట్టింది. మీ అమ్మ నాన్న ఉండకూడదు, లేకపోతే నేనన్నా ఉండకూడదు అని పెట్టి కండిషన్ పెట్టింది. సరే ఎందుకులే అనేసి మా అమ్మ నాన్నని వేరే తాను పెట్టేశాను మేడం. ఇంక ఈ అమ్మాయి సరే వాళ్ళ అమ్మ నాన్న పిలిపించా. వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి ఇట్లా అంటే వాళ్ళు వద్దనేసి వాళ్ళని రద్దు చేసుకొని వాళ్ళని పంపించేసింది. ఇంకా నేను డ్యూటీకి వెళ్ళటం చూసుకోవటం, అమ్మాయి విడిగా ఇప్పటికి 3 ఇండ్లు ఖాళీ చేయించి. ఈ కారణం, ఇదే కారణం.
మరి ఏంటమ్మా, మరి ఇట్లయితే ఎట్లా? మనం ఇల్లు మారాల్సి వస్తుంది, మన పరిస్థితి ఏంటి ఇట్లా అయిపోతుంది, మరి బయట పరువు పోద్ది కదా అని అంటే ఏముంటది? ఆ మాటలు అంటే అమ్మాయికి ఏమి అవన్నీ ఏం తెలియదు మేడం. ఉమ్, మనకేం ఇంట్లో మనమేం సొంతమా కట్టుకునేటివే. ఉమ్, ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు ఉమ్, ఆర్ఎస్గా మాట్లాడుతున్నా. ఉమ్, ఇల్లులు మారుతూనే వెళ్తూ ఉంటుంది, నేను మారేదానికి. ఉమ్, ఎక్కడికైనా రెంటే కదా, మన సొంత ఇల్లా, ఉమ్, ఎక్కడికి పోయినా అదే రెంట్ కడతాం కదా, ఉమ్, ఏం మారుతాము, ఉమ్, ఏమైపోతుంది అంటే మేడం. ఉమ్. కాదు వెంకటరమణ గారు, ఇంత జరుగుతుంది కదా, ఇప్పుడు మీరు ఆ అమ్మాయినే కావాలనుకుంటున్నారా, లేకపోతే అసలు వద్దు వెళ్ళిపో అని చెప్తే కూడా అమ్మాయి వినట్లేదా? అసలు ఏంటి, దేనికోసం వచ్చారు మీరు ఇక్కడికి? మేడం అమ్మాయిని మారుస్తారని వచ్చాను మేడం. మరి మీరు అసలు ఇట్లయితే కాదమ్మా నేను విడాకులు ఇచ్చేస్తానంటే ఏమంటుంది? ఆ అమ్మాయి లేదు మేడం, మాట ఎత్తా పోయి సుప్రీం కోర్టే చెప్పింది కదా, మా ఇచ్చలు విడిగా తిరిగేది ఏమైంది మా ఏమన్నా చేసుకోవచ్చు కదా అని అని ఆ, మాట్లాడుతుంది. లేకపోతే పోలీస్ స్టేషన్కి పోతాను, నన్ను ఇటు చేసినావు నువ్వు, నేను పోయి కేసు పెడతాను, నన్ను బెదిరిస్తుంది. మీ మీదే ఉల్టా కేసు ఉల్టా పెడతానని కేసు బెదిరిస్తుంది అంటే లేడీస్ కి ఫేవర్ గా ఉంటుందని అని ఆమె అనుకుంటుంది. అనుకుంటే ఉమ్. చేస్తున్నారు మేడం. సరే అమ్మా, ఇలా కాదులే కానీ ఈయనకి ఎంతసేపు చెప్పినా ఇదే చెప్తారు, ఎందుకంటే బాధలు అట్లా ఉన్నాయి ఆయనవి. ఆ అమ్మాయితోటి మాట్లాడి చూద్దాము, అమ్మాయికి ఒకసారి ఫోన్ చేద్దాం. ఓకే సార్. తప్పకుండా. అయితే ఇక్కడ ఒకటి వెంకటరమణ గారు, ముందు మీరు మీడియాలో ఉన్నాను అని చెప్పకండి. ఓకే మేడం. నార్మల్ గా మీరు ఎలా మాట్లాడతారు మీ భార్యతో ఓకే అలా మాట్లాడండి, ఫోన్ చేసి మాట్లాడండి, తర్వాత మేము తీసుకొని మాట్లాడతాం. ఓకే మేడం. ఓకేనా? ఒకసారి చేయండి. మీ భార్య పేరు వసంత మేడం. చేయండి ఫోన్. హలో హలో ఎక్కడున్నావు? వసంత ఎక్కడున్నావు? నేను బయటకు వచ్చా. తిన్నావా? ఇంకా లేదు, తినలేదు, తింటా. ఏం బయటకు ఎక్కడికి వెళ్ళావు? వేరే పని మీద వచ్చాను. ఏం పని మీద? చెప్పు. ఏం పని మీద వెళ్ళావు? చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్ళానంటే చెప్పకుండా ఎందుకు వెళ్తావు అట్లా? నీకు చెప్పలేదేముంది, నా వెళ్ళాలని ఏముంది అంటున్నా. చెప్పి వెళ్ళాలి కదా ఎక్కడికి వెళ్ళాలన్నా. షాప్కి వెళ్ళడానికి, ఇక్కడికి వెళ్ళడానికి, అక్కడికి వెళ్ళడానికి కూడా చిన్న చిన్న విషయాలు కూడా చెప్పి వెళ్ళాలా? అవును కదా. సరేగా, నువ్వు ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వస్తావు? వస్తాను, టైం పడుతుంది. ఏమి దేనికని? బయటకు వెళ్తున్నాను, నేను నాకు పని ఉంది. అదే నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావు చెప్తే దాన్ని బట్టి నేను వస్తాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. అంటే ఏం పని? ఏం పని అయితే నీకెందుకు? మాట్లాడితే ఏం పని, ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, చెప్పకుండా వెళ్ళావు, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? కాదు, ఎవరినన్నా పిలుచుకొచ్చుకున్నావా? అవును. ఎవరిని? ఏముంది, ఇంకా మారవా నువ్వు? నేను ఇలాగే చేస్తా. నువ్వు బయటికి వెళ్ళి కాసేపు తిరిగి వస్తున్నా నేను, నువ్వు ఇంకా ఎక్కువ చేసావు అనుకో ఇంటిలో కూడా తీసుకొచ్చుకుంటా. అర్థమవుతుందా? ఎప్పుడు పరువు పోయే పనులు చేస్తావా? పరువు పోయే పనులేంటి? పరువు పోయే పనులే కదా. నాకు నచ్చినట్టు నేనుంటా. అర్థమవుతుందా? నువ్వు ఎక్కువ ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నావో వర్క్ చేసుకుని, షాప్ లో ఉంటే పని చేసుకుని తిన్నంగా ఇంటికి రా. అర్థమవుతుందా? ఇంకెంత మంది పడ్డాక ఫోన్ చేసి ఇసుకించుకో. కాదు, వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇంకా మారవా నువ్వు అయితే? మారేది తెలీదా నీకు? కాదు నేను ఇలాగే నాకు నచ్చినట్టే ఉంటా. కాదు, ఎవరున్నారు పక్కన వాళ్ళకి ఫోన్? నేను ఎందుకు ఇస్తా? ఎవరున్నారు చెప్పు. నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎవడోడు? ఎవడైతే నీకెందుకు? ఒకళ్ళే కాకపోతే ఇద్దరు ఉంటారు. నీకు అవసరమా? ఇద్దరు ఉంటారు. ఎట్లా తిరుగుతావు నువ్వు అందరితో? ఇలాగే ఉంటా. నీ అవుతే ప్రాబ్లం ఏంటి? అవుతే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. నేను ఎందుకు వెళ్తా? పెళ్లి చేసుకున్నావుగా. పెళ్లి చేసుకున్నానంటే కాదు, ఇట్లా చేసే బదులు వాళ్ళతోనే వెళ్ళిపోవచ్చు కదా నువ్వు. అయ్యో, ఎందుకు మమ్మల్ని ఏడిపిస్తావు రోజు? నువ్వు ఫోన్ చేసి పద్దాక ఇసిగించావు అనుకో, 2 సైడ్ కింద యాక్టింగ్ చేసి ఒక కంప్లైంట్ రాసి ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అర్థమవుతుందా? ఎలా ఉన్నావో అలా తిన్నంగా పని చేసుకున్నాను, ఇంటికి వచ్చానా ఉన్నానా అన్న వరకే ఉండు. నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నా ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వస్తా. నా అవసరం అయితే ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంట్లో కూడా తెచ్చుకుంటాను నేను. అర్థమవుతుందా? ఇప్పుడు ఆల్రెడీ తెచ్చుకుంటావు అంటున్నారు కదా. ఇప్పుడు అవును, తెచ్చుకుంటాను కూడా. అది నా ఇష్టం. అదవుతుందా? అవును, నువ్వే అట్లా వెళ్ళిపోవచ్చు కదా. ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఏది ఎవరు తెచ్చుకున్నా ఎవరు అడగరు కదా అని. అట్లా ఏడకంటే విడాకులు ఇచ్చేవచ్చు కదా. నీతో ఉంటున్నాను కదా నేను, విడాకులు నేనెందుకు ఇస్తాను? ఆ ఎంజాయ్మెంట్ నేను చేసుకుంటున్నా, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా. మాకు పరువు పోయే పనులన్నీ చేసావు అనుకో. ఇంకా చాలు కానీ బాబు, ఇటు ఫోన్ మేడంతో మాట్లాడు. ఎవరు మేడం? నువ్వెవరు పెట్టాలి? ఫోన్లు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నావేంటి? చూడమ్మా, నా పేరు కృష్ణకుమారి. అతను అయితే కాదు, ఒక్క నిమిషం నువ్వు కాస్త వెంటం కూడా నేర్చుకో. ఇప్పుడు ట్రీ మీడియా ఆఫీస్ దగ్గరకు అతను వచ్చాడు. అతని బాధలు అతను చెప్పుకున్నాడు. ఇట్లాగే మా దగ్గరకు వచ్చి
వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటే మేము కౌన్సిలింగ్ అది చేస్తూ ఉంటాము. లేదు కౌన్సిలింగ్ కూడా వినకపోతే గనక లీగల్‌గా ఏం చేసుకోవాలో కూడా సలహా ఇస్తాము. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వేం చదువుకున్నావు? నేను 5వ తరగతి చదువుకున్నా మేడం. అయినా కానీ ఇష్టమైన అట్లా కాదమ్మా, ఒక్క నిమిషం. నువ్వేంటి 5వ తరగతి అని చెప్తున్నావు? మీ ఆయన ఇంటర్మీడియేట్ అని చెప్పాడు. నేను ఇంటర్మీడియట్ చదివాను గానీ మామూలుగా 5వ తరగతి అని నేను మామూలుగా ఆయనతో అంటూ ఉంటాను. ఇంటర్మీడియట్ చదివాను మేడం. ఇంటర్మీడియట్ చదివావు. మరి ఒకటమ్మా, ఇప్పుడు మళ్ళీ నువ్వేం చేస్తున్నావు అనేది అడగాలని నాకు లేదు. ఎందుకంటే అతను మొత్తం చెప్పేశాడు. అతను చెప్పాడు. అతను చెప్పింది మేము నమ్మశక్యం గాక నీకు ఫోన్ చేయిస్తే నువ్వు కూడా మొత్తం అతను ఏం చెప్పాడో అదే చెప్పావు నువ్వు కూడా. ఇప్పుడు నువ్వు ఒక 5 నిమిషాల పాటు ఓపికగా నువ్వు ఫోన్ పెట్టేయకుండా ఉండాలి. అర్థమైందా? నువ్వు ఎందుకంటే చెప్తాను విను. ఇప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇట్లా? ఇలా ఇంటికి పిలుచుకోవటము, లేదంటే నువ్వు బయటికి వెళ్ళిపోవటము. నీకు పెళ్ళంటూ జరిగింది కదా, మరి పెళ్ళంటూ జరిగినప్పుడు భర్తతోటి ఉంటున్నావా లేదా అనేది కూడా అతను క్లారిటీగా చెప్పలేకపోతున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఈ పనులన్నీ చేస్తుంటే అతను ఎలా ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు? పైగా అత్తమామను కూడా ఇంట్లోంచి పంపించేసావంట. మీ అమ్మ నాన్న వస్తే కూడా వాళ్ళను కూడా పంపించేసావంట. ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్టు? అసలు మరి ఇలాగ నువ్వు చేయదలుచుకుంటే గనక నువ్వు విడాకులు తీసుకొని నీకు నచ్చినట్లు ఉండమ్మా. మేడం నువ్వు ఎందుకు ఇలా నీకెందుకు ఇలా చెయ్యాలనిపిస్తుందో చెప్పు నాకు. నువ్వు చెప్పి తీరవలసింది. అతను వచ్చి కంప్లైంట్ చేసుకునే హక్కు అతనికి ఉంది. అక్కడికి వచ్చి కంప్లైంట్ చేసుకోవాల్సిన అవసరం ఏంది మేడం? నచ్చిన వాళ్ళతో తిరగొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు తను అక్కడికి వెళ్ళి చెప్పాల్సినంత అవసరం ఏముంది? అసలు మీతో మాట్లాడించవలసిన పనే లేదు తనకి. ఆయన మీరు మాట్లాడడం నాతోని, తనతో నేను పెళ్లి చేసుకున్నా, నేను మేము ఉన్నాం, మేము బాగానే ఉన్నాం. తను మీ దగ్గరకు వచ్చి చెప్పడం ఏంటి అసలు? ఒక్క మాట వింటావా? సుప్రీంకోర్టు సంగతి తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు అసలు నువ్వు ఇలా చేయటం వల్ల అమ్మా నాన్న పరువు పోతుంది, నీ భర్త పరువు పోతుంది. అట్లాగే ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళికి ముందే నీ గురించి ఎవరో చెప్తే కూడా ఆడపిల్ల మీద ఎవరో అనవసరంగా అభాండాలు వేస్తున్నారని చెప్పి అవన్నీ ఒట్టిగా అయ్యి ఉంటాయి, గిట్టని వాళ్ళు ఎవరో చెప్పుంటారు అని మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్తున్నాడు అతను. అట్లాంటిది సరే జరిగిపోయింది అయితే జరిగిపోయింది. పెళ్లికి ముందు పాస్ట్ ఈజ్ పాస్ట్. అసలు ఇప్పుడు ప్రెజెంట్లో పెళ్లి తర్వాత నువ్వు నీ భర్తని ఇలా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇవన్నీ నీకు తెలుసు తెలీదు అనేది కాదమ్మా. నువ్వు అలా తెలియదు అని రెక్లెస్ గా మాట్లాడితే కుదరదు. ఆలోచిస్తున్నావు అసలు జీవితం ఏమవుతుందో? అసలు నీవు ఒకవేళ ఇప్పుడు నీకు గర్భం వచ్చిందనుకో, ఎవరి వల్ల వచ్చినట్లు అనుకుంటారు? ఏంటి తమాషాగుందా? అక్కడి నుంచి మర్యాదగా ఓర్పుగా చిన్న పాపకు చెప్పినట్టు చెప్తుంటే ఏమనుకుంటావు? జీవితం అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు కదా. అతని జీవితం నాశనం చేసే హక్కు నీకెక్కడుంది? ఇప్పుడు ఇలాగే అతను ఉంటే గనక రోజుకొక అమ్మాయితోటి నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు సహించగలుగుతావా? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం అర్థమవుతుందా? మీ అమ్మా నాన్న కూడా ఫోన్ చేసి నీ మీద కేసు పెట్టించమంటావా? మీ అమ్మా నాన్న కూడా అవును ఇదంతా నిజమేనని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి కంప్లైంట్ ఇస్తే నువ్వేమవుతావు ఆలోచించుకో ఒక్కసారి. పరువు బజార్న పడుతుందని చెప్పి వాళ్ళు ఎందుకులే అని చెప్పి లోపల బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. ఇప్పుడు మీ అమ్మ నాన్నతో కూడా మాట్లాడతాను నేను, వాళ్ళు కూడా ఇదే మాట చెప్తారు ఖచ్చితంగా. పిలవనా వాళ్ళు కూడా? వద్దు కాదు. ఏమి అక్కడి నుంచి తెగ రెచ్చిపోయి మాట్లాడావు? ఏం జీవితం అంటే ఆటలుగా ఉందా నీకు? నేను మామూలుగా అసలు ఇలా ఎవరితోనూ మాట్లాడను. ఫస్ట్ టైం నాకు ఇంత కోపం తెప్పించావు. ఒకటే చెప్పు, అసలు నీకు ఎందుకు ఇలా చేయాలనిపిస్తుంది చెప్పు. చెప్తే దాన్ని బట్టి నువ్వు చెప్పే కారణం ఏంటో నేను వినిన తర్వాత ఒకవేళ అతనిలో ఏదన్నా మార్చుకోవాల్సింది ఉంటే కూడా అతనికి కూడా చెప్తాం. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? అతను డ్యూటీకి 8ంటికి వెళ్ళి రాత్రి 8ంటికి వస్తానని చెప్పాడు. ఇది వాస్తవమేనా? మరి అంతంత డ్యూటీ చేయటం ఎందుకు చేస్తున్నాడు? నేను ఓటీలు చేస్తున్నాను మేడం, పొద్దున్నే 2 గంటల ముందు వెళ్తాను, సాయంత్రం 1 గంట ఎక్కువ చేస్తాను అని చెప్తున్నాడు.
మరి అతను అంత కష్టపడుతున్నప్పుడు నువ్వు కూడా ఏదన్నా ఒక చిన్నపాటి ఉద్యోగం చూసుకుని ఇంటర్మీడియట్ చదువుకున్నావు కదా, నలుగురు పిల్లలకి ట్యూషన్ చెప్పుకున్న డబ్బులు వస్తాయి. అతనేమో ఓటీలు చేయాల్సిన అవసరం లేకోకుండా కొంచెం చన్నీళ్ళకి వేడి నీళ్ళు లాగా వాడుకుంటే అనుకోవచ్చు. నేను ఇందాక అతని మీద నాకు ఎందుకు కోపం వచ్చిందంటే ఫస్ట్ పొద్దున్న 8ంటికి వెళ్ళి రాత్రి 8ంటికి ఎందుకు వస్తున్నావు నువ్వు, ఇంత పని చేయాల్సిన అవసరం ఏంటి అనే ఉద్దేశంతో అడిగితే అతను ఏమన్నాడంటే ఓటీ చేసుకుంటే ఇంకో 5,000 ఎక్కువ వస్తాయి మేడం అన్నాడు. అసలు నువ్వు ఇప్పుడు భర్త అంతసేపు బయట ఉంటున్నాడు కాబట్టి నాకు కాలక్షేపం లేక ఇట్లా కాలక్షేపం చేస్తున్నాను అని అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? నీ మనసులో ఏముందో చెప్పు, నువ్వు నిర్భయంగా చెప్పు. తను ఏ డ్యూటీ చేయొద్దు, మా అమ్మ మా నాన్నని చూసుకుంటూ ఇంట్లోనే ఉండు అని అంటాడు. కనీసం కాసేపు కూడా స్పెండ్ చేయడు మేడం నాతో, ఎక్కువసేపు ఉండడు. పని అంటాడు. అమ్మ వాళ్ళని చూసుకున్నావా అంటే ఇదే చూస్తాడు కానీ నాకు షాపింగ్ పోవడం కానీ, బయటకు తీసుకెళ్ళడం కానీ, మూవీకి కానీ ఇలాంటి ఏం తీసుకెళ్ళదు మేడం. నాకు దాని వల్ల ఇరిటేషన్ అనిపించి బయట ఫ్రెండ్ సర్కిల్ తో అలా బయటకు వెళ్ళి అంటే ఇప్పుడు నువ్వు చెప్పినంత సింపుల్ గా చెప్పలా అతను. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకని చెప్తున్నాడు. నీకు ఒక గ్యాంగ్ ఉన్నారు అని చెప్పి కొన్ని నువ్వు రికార్డ్ చేసి పెట్టుకున్నవి అవన్నీ కూడా మాకు చూపెట్టాడు. వినటానికి చాలా కంపరంగా ఉందమ్మా. అతను అమ్మ నాన్న చూసుకో అన్నాడు, అది నీకు ఇష్టం లేదు. మరి వాళ్ళ అమ్మ నాన్న చూడటం నీకు మరీ అంత ఇబ్బంది అయితే నువ్వు ఏదైనా ఉద్యోగం చేస్తాను నేను అని అతనితో చెప్పొచ్చు కదా. మరి సరే మీ అత్త మామ 6 నెలలకే ఇంట్లోంచి పంపించేసేసావు నువ్వు పథకం ప్రకారం. మరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయినా నువ్వు ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. నీకు కాలక్షేపానికి కాలక్షేపం ఉంటుంది, అలాగే డబ్బులకు డబ్బులు వస్తాయి. అతను పెందలాడి ఇంటికి వస్తే ఇద్దరు కలిసి సరదాగా కాస్త బయటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు 15,000 రూపాయలతోటి ఎలాగో సంసారం నడవటం కష్టమని అతను ఏం చేస్తున్నాడు, పార్ట్ టైం అంటే ఇంకొంచెం ఓవర్ టైం ఓటీ చేస్తున్నాడు. అదే నువ్వు కూడా ఉద్యోగం చేసావు అనుకో, అప్పుడు బాగుంటుంది కదా. ఒక్కటి ఆలోచించమ్మా నువ్వు. ఇప్పుడు ఇంతమందితోటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే ఆరోగ్యం పాడైపోతుంది. అలాగే నీ భర్త కూడా చాలా బాధపడుతున్నాడు. అతను 2 సార్లు చనిపోవాలని అనుకున్నాడంట. అనుకుని కూడా తల్లిదండ్రి ఒంటరోళ్ళు అయిపోతారని అతను అది మానుకున్నాడు. పైగా నీ ఆరోగ్యం పాడైపోతే నీకు రేపొద్దున ఇలాంటి రిలేషన్స్ వల్ల పిల్లలు కూడా పుట్టని పరిస్థితి వస్తుంది. మరి ఇవన్నీ నువ్వు ఇంత సెల్ ఫోన్ వాడుతున్నావు, ఇన్ని రికార్డింగ్లు చేసి పెట్టుకోవాలనుకుంటున్నావు, ఇవన్నీ చేస్తున్నావు కానీ అసలు సెల్ ఫోన్లో ఏ రోజైనా నువ్వు అసలు ఇలాంటి రిలేషన్స్ మంచిదా కాదా, దీనివల్ల నష్టం ఏం జరుగుతుంది, నాకు నష్టం, ఆరోగ్యంగా ఏమవుతుంది, మానసికంగా ఏమవుతుంది అనే విషయాన్ని నువ్వు ఏ రోజన్నా ఫోన్లో చూసావా? స్టడీ చేసుకున్నావా? మరి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నావు, స్మార్ట్ ఫోన్ ఉంది చేతిలో, మీ ప్రేమ కలాపాలన్నీ రికార్డ్ చేసి పెట్టుకున్నావు. అది చేసిన దానివి ఈ టెక్నాలజీని ఉపయోగించి అసలు నేను చేసేది కరెక్టా కాదా అని నువ్వు ఏ రోజన్నా ఒక చెక్ చేసుకున్నావా? ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పమంటావా? నీకు ఒకవేళ పొరపాటున గర్భం వస్తే ఎవరి వల్ల వచ్చిందో నీకే క్లారిటీ ఉండదు. అర్థమైందా? ఇది ఒక ఇబ్బంది. రెండో ఇబ్బంది, ఇట్లాంటి దానివల్ల నీ హార్మోన్స్ మీద ప్రభావం పడి నీకు అసలు పిల్లలు పుట్టే ఛాన్సే ఉండకపోవచ్చు. ఈ 2 జరుగుతాయి. అందుకని పైగా ఇంకొకటి కూడా బెదిరిస్తున్నావంట అతన్ని. సుప్రీంకోర్టే చెప్పింది ఎవరెవరితోనైనా ఉండొచ్చు. మనతో కూడా మేడం ఇప్పుడు నాతో అన్నావు, అతనితో కూడా అదే మాట చెప్పి బెదిరిస్తున్నావంట. ఏం చెప్పిందో తెలుసా నీకు అసలు సుప్రీంకోర్టు పూర్తిగా? ఈ ఒక్క మాట పట్టుకొని తోకను పట్టుకుని ఎలాడుతున్నారు నీలాంటి వాళ్ళు, నీలాంటి ఆడవాళ్ళు, నీలాంటి మగవాళ్ళు కూడా. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీ ఇష్టం, మీ రిలేషన్స్ మీ ఇష్టం, కానీ భాగస్వామికి దీనివల్ల మనస్తాపం జరిగినా ఇది క్రూరత్వం కింద వస్తుంది, క్రూయాలిటీ గ్రౌండ్. ఈ రిలేషన్స్ని నిరూపించగలిగితే కోర్టు ముందు ఈ రిలేషన్స్ వల్ల ఈ కారణంగా నేను విడాకులు కోరుకుంటున్నాను అని చెప్పి
అతను కోర్టుకి వెళ్తే అతనికి ఇమ్మీడియట్గా విడాకులు ఇస్తారు. అంటే ఇప్పుడు ఈ చెప్పిన ఏవైతే ఆధారాలు చూపించగలుగుతాడో అతను, ఆ ఆధారాలు చూపిస్తే అతనికి విడాకులు వచ్చేసేస్తాయి. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి చెప్పు? నీకు ఒక ధీమా ఏమొచ్చిందంటే, నాకు అర్థమైనంతలో అతను మెతగ్గా ఉన్నాడు, సమాజం అంటే కొంచెం భయపడుతున్నాడు, విడాకుల దాకా వెళ్ళడు, పరువు కోసం సస్తాడు, కాబట్టి నేనేమైనా చెయ్యొచ్చు అనుకుంటున్నావు. అతను ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడిగింది ఏంటంటే, మేడం ఈ ఒక్క అవకాశం ఉంది అనుకుని వచ్చాను నేను, ఆమె మారిందా? సరే, మారకపోతే గనక నాకు ఒక మంచి లాయర్ని ఇప్పించండి అని వచ్చాడు. 2 రకాలు. ఫస్ట్ అయితే నిన్ను మారిస్తే చాలు అనుకుంటున్నాడు, నువ్వు మారితే చాలు అనుకుంటున్నాడు అతను. ఇక మారవు అనేది అర్థమైంది అనుకో అతనికి, మాకు కూడా అర్థమైంది అనుకో, మేము కూడా అవును బాబు ఇంకా మారేటట్టు లేదు అని చెప్పేయాల్సి వస్తుంది. అప్పుడు మేమేం చేస్తాము? సెకండ్ ఆప్షన్కి వెళ్తాం. నీకు కనీసం విడాకులు ఇచ్చేటప్పుడు అల్ముని అంటారు. అంటే ఏంటి అంటే, భరణం కింద ఎవరు విడాకులు అడిగితే వాళ్ళు భరణం కింద ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది భార్యకి. భార్య అడిగితే భరణం రాదు, కానీ భర్త అడిగితే గనక భరణం ఇవ్వాల్సి ఉంటుంది. మరి నీకు ఆ భరణం కూడా దక్కదు ఈ కేసులో. పైగా నీ తల్లిదండ్రులే నీకు ఎగనెస్ట్గా వచ్చి సాక్ష్యం చెప్పినా ఆశ్చర్యపోవక్కర్లా. మరి ఈ పరిస్థితిలో ఏం చేద్దాం చెప్పు? నాకు ఏం వద్దు మేడం, డ్యూటీ చేసుకుంటూ మా ఆయనతోనే ఉంటాను. డ్యూటీ చేసుకుంటావు? చేసుకుంటాం, ఇద్దరం కలిసి పని చేసుకుంటాం. కలిసి పని చేసుకుంటా. ఓ పని చేయండి అట్లయితే, కొన్ని రోజులు అతనికి నీ మీద నమ్మకం కలగాలి అంటే అతని ఆఫీస్లోనే ఉద్యోగం, అతని స్టోర్లోనే నువ్వు కూడా ఉద్యోగం చేయి. ఇద్దరు కలిసి వెళ్ళండి, చక్క రోజంతా పని చేసుకోండి, ఆ ఓవర్ డ్యూటీలు వద్దు. ఇంటికి కలిసి వచ్చి చక్కగా తిని ఏదైనా కాస్త షికారుకి వెళ్ళండి, ఏదైనా సినిమాకి వెళ్ళండి. అర్థమైందా? ఇలా చేసుకోండి. పైగా దీనికంటే ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిగ్గుపడకుండా జరిగింది జరిగినట్టు చెప్తే ఆమె నీకు కొన్ని టెస్టులు రాస్తుంది. ఆ టెస్టులు రాయించుకుని, ఆ టెస్టులు చేయించుకుని ఆ రిపోర్ట్స్ డాక్టర్ గారికి చూపిస్తే నీకు ఏమీ ప్రాబ్లం లేదు అంటే సరే, ఉంది అంటే గనక దానికి మందులు వాడుకో. అర్థమైందా? అసలు నువ్వు కొన్ని రోజుల పాటు అసలు స్మార్ట్ ఫోన్ వాడబాకు. కమ్యూనికేషన్ కోసం నువ్వు చిన్న ఫోన్ వాడుకో. నంబర్ కూడా మార్చేసాయి. ఒకవేళ నువ్వు సరిగా ఉందాం అనుకున్నా నిన్ను సరిగా ఉండనివ్వరు వాళ్ళు. అర్థమైందా? ఇప్పటిదాకా నీ సర్కిల్ ఏదైతే గొప్ప సర్కిల్ అనుకుంటున్నావో ఆ సర్కిల్ కూడా ఉండనివ్వదు. అందుకని నువ్వు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటి అంటే, నేను అతనికి ఫోన్ ఇస్తాను, నేను మారిపోతాను, మనిద్దరం కలిసి పనిచేసుకుందాము, జరిగిన దానికి మీరు బాధపడొద్దు, నన్ను క్షమించండి అని అడుగు ఫస్ట్. సెకండ్ ఏంటి అంటే, ఇమ్మీడియట్గా నీ సిమ్ కార్డు అసలు దాన్ని ఏదన్నా నీళ్ళల్లో పడేసేసేసి ఇంకొక సిమ్ కార్డు తీసుకో. నువ్వు తీసుకుని చిన్న ఫోన్ ఉంటుంది కదా, ఇది కూడా ఏంటి అంటే మీ అమ్మ నాన్నతో అట్లా మాట్లాడుకోవటానికి ఒక చిన్న ఫోను కొనుక్కొని, పాత నోకియా ఫోన్లు మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు, ఆ నోకియా ఫోన్లో కొత్త సిమ్ వేసుకుని కొత్త జీవితం ప్రారంభించు. అలాగే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పాను, అది కూడా ఇద్దరూ చేయించుకోవాలి టెస్టులు. అతను చేయించుకోవాలి, నువ్వు చేయించుకోవాలి. అర్థమైందా? అందుకని ఇవన్నీ చేసుకున్నావంటే 1 సంవత్సరంలో నీ జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే అతను చాలా మంచివాడు కాబట్టే మా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టడం ఎంతసేపు అమ్మా? ఆ పంచాయతీలో మీ అమ్మా నాన్న ఎంత సిగ్గుపడతారు, ఎంత నువ్వు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేదానివి. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఎవ్వరికి సంబంధం లేకోకుండా, ఎవ్వరికి తెలియకోకుండా చాలా చక్కగా మంచిగా పరిష్కారం అయిపోయింది నీ సమస్య. ఒక్కసారి అతనికి ఇస్తాను, అతనికి సారీ చెప్పు నువ్వు. అలాగే ఒక నమ్మకాన్ని ఇవ్వు అతనికి, నేను ఇంక ఇలా ఉండను అని. సరేనా? మాట్లాడే. హలో హలో, ఏమండి? ఇప్పుడు వరకు చేసిన నుంచి మీరేం మనసులో పెట్టుకోవద్దు. ఇప్పుడు నుంచి ఆ మేడం గారు చెప్పినట్టే నేను మీతో పాటు పని చేసుకుని ఇంటికి ఇద్దరం కలిసి వచ్చి ఇద్దరం కలిసి జీవిద్దాం.
అలాగే మేడం గారు చెప్పినట్టు మనము టెస్టులు కూడా చేయించుకున్నాం. ఓకే. నేను ఇంక ఇలాంటి పిచ్చి పనులన్నీ చేయను. స్మార్ట్ ఫోన్ కూడా వాడను, మీకే ఇచ్చేస్తాను. ఓకే. మీరు అక్కడి నుంచి వచ్చేసేయండి. ఇంకా నేను ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పొరపాట్లు చేయను ఇంకా. ఓకే. సరే అలా. మేడం ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఉమ్, అమ్మాయివి అన్ని వీడియోస్ చూసాం. ఉమ్, దాదాపు ఇతను చూపించిన దానిలోనే ఉమ్, 5గురితోనో 6గురితోనో ఉంది. ఉమ్, మనం ఇక్కడ డిస్కస్ చేయకూడదు, ఉమ్, అంత అసభ్యంగా ఉంది ఉమ్, వీడియోస్ లో. ఉమ్, కాల్ రికార్డ్స్ దాదాపు ఒక 100 పైన పెట్టుకొని తిరుగుతున్నాడు ఇతను. ఉమ్, ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఉమ్, ఒక అలవాట్లాగా మార్చుకుంది ఈ అమ్మాయి, ఉమ్, వెంటనే మారుతుందా అదొక డౌట్ ఉంది. ఓకే. సెకండ్ వన్ మేడం, నాకు ఇతని పైన ఉమ్, ఇంత చూసాడు భార్యని. ఉమ్, జనరల్ గా మనం ఒకరితోనో లేకపోతే ఒక రాంగ్ గా ఒక వర్డ్ ఇతరులతో మాట్లాడితేనే ఒప్పుకొని సమాజం ఇది. ఉమ్, ఇతని చూశాడు, అట్లనే అన్ని కాల్ రికార్డ్స్ విన్నాడు. ఆ అమ్మాయి గురించి కంప్లీట్ ఐడియా ఉన్న ఇతను ఉమ్. కావాలంటున్నాడు. అంటే ఇతని వైపు ఏమన్నా లోపం ఉందా, ఇతనిది ఏమన్నా తప్పు ఉందా, ఏం జరుగుతుందంటారు? ఏం లేదు, ఇతను సమాజానికి సమాజానికి భయపడతాడు అని చెప్పి ఆ అమ్మాయికి అర్థమైంది. ఆ చిన్న వీక్నెస్ని పట్టుకొని ఆడుకుంది. ఇప్పుడు ఇతను ఇప్పుడు ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత అయినా సరే, ముందు ఈ లేడీ డాక్టర్ టెస్ట్లు ఇవన్నీ అయిన తర్వాత ఆ అమ్మాయిని ఒకసారి సైకాట్రిస్ట్ దగ్గరికి కూడా వీళ్ళిద్దరూ వెళ్ళాలి. ఓకే. వెళ్తే ఆ అమ్మాయికి ఇప్పుడు పైకి అంత బెంకంగా మాట్లాడుతుంది, కానీ ఇలాంటి రిలేషన్స్లో ఉండే వాళ్ళకి మనసులో చాలా భయం ఉంటుంది, బాధ ఉంటుంది. అంటే ఇక్కడ ఏదో ఒక తెలియని ఒక బాధ ఉంది అమ్మాయికి, పెళ్ళికి ముందు కావచ్చు, పెళ్ళికి తర్వాత కావచ్చు. ఆ బాధ ఏంటి అనేది ఇదమిద్దంగా చాలామందికి తెలియదు. అంటే తల్లిదండ్రులు కోరుకున్న చదువు చదివించలేదను, లేకపోతే తల్లిదండ్రులు కావాల్సిన బట్టలు కొనిపెట్టలేదను, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కంపేర్ చేసుకొని వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా ఉన్నానేంటి, నేను పలానా ఇంట్లో పుట్టుంటే బాగుండేది, నేను ఈ ఇంట్లో పుట్టానేంటి అని అనుకోవడం ఒకటి. రెండోది, వీళ్ళు ఎక్కడో వీళ్ళకి ఇలాంటి రిలేషన్స్లో ఉన్నవాళ్ళు పైకి చాలా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తుంది వీళ్ళకి. చూస్తారు కొంతమందిని, చూసి అదేదో ఒక సినిమాలో కూడా చూపిస్తారు. ఏమనంటే, బొంబాయి ఉద్యోగం చేయడానికి వెళ్ళి ఎప్పుడు రెగ్యులర్గా ఆ ఊరు వస్తూ వస్తూ చాలా గిఫ్ట్లు అవన్నీ పట్టుకుని వస్తే ఒక అమ్మాయి చాలా ఆకర్షితురాలైపోయి ఆ అమ్మాయితో పాటు వెళ్తుంది. ఆ అమ్మాయి ఏం చెప్తుంది, నేను ఎవరో బాగా డబ్బులు ఉన్నోళ్ళ ఇంట్లో నేను పిల్లల్ని పెంచుతున్నాను, దానికే ఇంతంత జీతాలు వస్తున్నాయి అని చెప్తుంది. ఒక పిల్ల ఆకర్షితురాలయ్యి ఇంట్లో కష్ట నష్టాలు ఉండేసరికి సరే నేను కూడా వస్తాను అంటే ఆమె పక్కకి తీసుకెళ్ళి చెప్తుంది, నేను ఊరందరికీ అందరి ముందు పరువు పోకుండా ఉంటానని చెప్తున్నాను, నేను చేసే పని అది కాదు, నా జీవితం నాకెవరో ఇట్లా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళి నన్ను ఈ వ్యభిచార కోపంలో దించారు, కానీ నేను అక్కడ ఉన్నానని ఎవరికి చెప్పుకోను, నేను నీకు కూడా చెప్తున్నాను, అట్లాంటి ఎవరన్నా నమ్మి ఎవరన్నా చెప్తే కూడా మోసపోవద్దు అని చెప్తుంది. అంటే వీళ్ళు ఆ అమ్మాయి అంటే ప్లెయిన్గా చెప్పింది, కానీ మంచిది కాబట్టి. కానీ ఏజెంట్లు అలా ఎందుకు చెప్తారు, చెప్పరు కదా. వీళ్ళకి ఏదో ఒక ఆశల ప్రపంచాన్ని చూపిస్తారు. చూపించేసరికి వీళ్ళు నిజమే ఉద్యోగం అని వచ్చేవాళ్ళు కొంతమంది, సినిమాల్లో చేరాలని వచ్చేవాళ్ళు కొంతమంది, ఇట్లా రకరకాలుగా ఆ జీవితాన్ని ఏదో ఈస్ట్మన్ కలర్లో ఊహించుకుంటారు. కానీ ఇప్పుడు ఈ లోపు ఏమైపోద్దంటే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తూ ఉంటారు. వీళ్ళకేంటి, బయటికి వెళ్ళటానికి భయం, వెళ్ళరు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా జీవితం బహుశా నేను అనుకోవటం ఆ అమ్మాయి ఇంకొంచెం ఎక్కువ ఊహించుకుంది జీవితాన్ని. అంటే వచ్చి రావటంతోనే నువ్వు కూడా ఉద్యోగం చేసేదేంటి, మా అమ్మ నాన్న చూసుకోవచ్చు కదా అని ఇతను అనటం. అదే టైంలో ఆ అమ్మాయికి కూడా ఏదైనా ఉద్యోగం ఉందనుకో, అంటే ఇక్కడ ఓకే మేడం, ఒకళ్ళని మెయింటైన్ చేయటం ఓకే, బాయ్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉండటం సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో, ఒక ఎఫ్ఐఆర్ ఉండటం అని. అంటే అదొక హ్యాబిచువేట్ లాగా పైపెచ్చు అది తను చేసే పని తనే రికార్డ్ చేసుకోవటం. అంటే ఇది కొంచెము వ్యక్తిత్వ లోపం కూడా. అంటే తప్పు ఒప్పు అనేదానికి
కొంతమంది ఇచ్చుకునే నిర్వచనం డిఫరెంట్గా ఉంటుంది. ఉమ్, ఉమ్. నాకు నచ్చింది నేను చేస్తా, అదే నాకు మాట్లాడుతూ నచ్చినట్టు నేను ఉంటా. వీళ్ళందరూ నాకు ఏమన్నా ఇచ్చారా? నాకు బట్టలు లేకపోతే ఇచ్చారా? డబ్బులు లేకపోతే ఇచ్చారా? తినాలనుకున్నది తినిపించారా? ఇలా ఆలోచించుకుంటా ఉంటారు. ఆలోచించుకున్నప్పుడు రాబోయే పరిణామాలను వాళ్ళు ఊహించరు. ఆ అమ్మాయి ఒక్కటే అర్థమైంది. ఆ అమ్మాయికి ఇతను పరువు కోసం సస్తాడు, ఉమ్, ఇతను బయట పెట్టడు అనే నమ్మకంతో చేసింది. పైగా ఇతను ఆ అమ్మాయిని కూడా ఉద్యోగం చేయనిచ్చి ఉంటే గనక ఆ అమ్మాయి ఇలా అయ్యుండేది కాదేమో. కానీ ఎలా చేస్తుందని ఎలా అనుకుంటాడు భర్త అయినా కానీ? నేను తప్పు పట్టట్లా. ఇప్పుడు మనము ఒక సమస్య గురించి మాట్లాడినప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేది కూడా ఆలోచించకపోతే, అంటే ఇప్పుడు మనం మాట్లాడేది ఎవరికైనా ఎంతో కొంత కనువిప్పు కలిగేలాగా ఉండాలి. ఇతను ఆ రోజు తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు, పర్వాలేదు, మరీ అంత సేవలు చేయించుకునేంత పెద్ద వయస్కులు ఏం కాదు, భార్యతో ఉద్యోగం చేయించటం ఏంటి అనే ఒక ఉద్దేశం కూడా ఉంది ఇతనికి. ఉమ్. అంటే ఒక కొడుకు అంటే ఎలా ఉండాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి. ఒక భర్త అంటే ఎలా ఉండాలి, భార్యను పోషించాలి. భార్యను ఎందుకు కష్టపెట్టాలి, భార్య ఉద్యోగం చేయడం ఏంటి అనే మనస్తత్వం అవుతుంది. ఈ కాలంలో ఇలాంటి మనస్తత్వం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు రోజులు మారినాయి, ఇద్దరు పనిచేస్తే కూడా ఇల్లు గడవని పరిస్థితులు వచ్చినాయి. అలాంటప్పుడు ఇక్కడ ఆమెను బయటికి వెళ్ళనివ్వకపోవటం ఒకటి, ఒక రకంగా ఆ ఇల్లు అమ్మాయికి బందికానలాగా అనిపించింది. కనీసం ఉద్యోగం లేదు, కనీసం పోనీ ఇతనేమన్నా కొంచెం ఎక్కువ జీతంతో తక్కువ గంటలు పనిచేసే అవకాశం ఇతనికి ఉంటే, సరే సాయంకాలం 5 ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తే కాసేపు అలా బయటికి వెళ్ళి వచ్చేటట్లు ఉండటం. ఇవేమీ లేకపోయేసరికి ఇక అమ్మాయి ఏం డిసైడ్ చేసుకుందంటే, ఇక నాకు నోరుంది, ఇతను ప్రపంచానికి తెలిస్తే భయపడే మనిషి, ఎట్లయినా సరే ఇతని మీద నేను పై చేయిగా ఉండి నేను చేయాలనుకున్నది చెయ్యాలి. ఇప్పుడు ఆమెకు ఒక రిలేషన్లోకి వెళ్ళేసరికి అదేదో చాలా సరదాగా అనిపించింది. ఇప్పుడు ఇంకొకళ్ళు ఎవరో ఫోన్ చేస్తున్నారు, అమ్మాయికి ఆ అటెన్షన్ దొరుకుతుంది. ఇప్పుడు భర్త దగ్గర నుంచి దొరకని అటెన్షను నన్ను కావాలనుకుంటున్నారు అనుకుంటుంది. దీనివల్ల తనకు ఎంత నష్టం జరుగుతుందో తను ఊహించలేకపోయింది. ఇది అంటే మన కుటుంబ వ్యవస్థలో కూడా ఇవాళ చాలా మార్పులు జరిగినాయి. భర్త ఏం చెప్తే అది వినే కాలం నుంచి, అంటే ప్రశ్నించని కాలం నుంచి, ఏదైనా ఇబ్బంది ఉంటే ఇబ్బందిని మనస్ఫూర్తిగా చెప్పే కాలానికి ఇవాళ సమాజం వచ్చేసింది. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే, కాలం మారింది కాబట్టి మనం కూడా కాలంతో పాటు అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయ్యి వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి కనీసం. అసలు వినటానికి కూడా ఇష్టపడిన మూర్ఖులు చాలా మంది ఉన్నారు. అక్కడ కూడా చాలా గొడవలు వస్తున్నాయి. విన్న తర్వాత కూడా ఓహో ఈ మాత్రానికైనా ఇంత గొడవ చేసావు, ఏముందని కొట్టిపారేసేవాళ్ళు కొంతమంది. ఇక మూడో కేటగిరీ ఏమంటారంటే, ఓహో అసలు ఇంట్లో ఉంటేనే ఇంత మాట్లాడుతున్నావు, నిన్ను బయటికి వెళ్ళనిస్తే ఇంకేం చేస్తావో, ఇట్లా రకరకాలుగా మగవాళ్ళు తమదే పై చేయిగా ఉండాలి అనుకునేటప్పుడు కూడా ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం భార్యాభర్త సంప్రదించుకుని ఒకరినొకరు సంతోష పెట్టుకుంటూ, ఒకరి అభిప్రాయాలకు ఒకళ్ళు విలువ ఇచ్చుకుంటూ ఉంటే మన కుటుంబం బాగుంటుంది. కానీ మీ వల్ల ఏమైనా తప్పులు జరిగినాయి అని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు కాకపోతే ఆ అమ్మాయికి మారతాను అని మాట ఇచ్చింది కాబట్టి ఆ అమ్మాయితో మీరు కొంచెం పాత ఏవి గుర్తు చేయొద్దు. ఒక్కవేళ ఆమె ఏమన్నా అయ్యో ఇదేంటో ఇలా జరిగింది, నేను ఇలా చేయకుండా ఉండాల్సిందంటే, నేను చెప్పాను కదా, మేడం కూడా చెప్పారు కదా, జరిగింది ఏదో జరిగిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్ అని మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి. వీటన్నిటికన్నా నేను మరీ ముఖ్యంగా చెప్పాలనుకునేది, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పట్టుకొని చాలామంది మగవాళ్ళు, చాలామంది ఆడవాళ్ళు ఇలా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కానీ మనం ఏంటంటే మనకు నచ్చింది మాత్రమే చూస్తాం. ఆ సుప్రీంకోర్టు తీర్పులో కొనసాగింపు కూడా ఉంది, అది వదిలేసి ఇదే మాట్లాడుకుంటున్నారు. అందుకని ఈ సందర్భంగా మనం ఇది కూడా గట్టిగా మన వీక్షకులకు చెప్పేది ఏంటి అంటే, ఎవరన్నా ఇలాంటి ఉద్దేశాలు ఉంటే
చూస్తూ చూస్తూ మీ కొంపల్లో మీరు నిప్పులు పోసుకోకండి. ఇవన్నీ కూడా మన కుటుంబ వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. అందుకని దయచేసి ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండండి. అలాగే మేడం. థ్యాంక్ యూ. వస్తుంది.